లో అతని యొక్క వేషం అతను నటిస్తున్నాడు తప్ప రాజకీయంగా చిత్తశుద్ధి అయితే అతనికి లేదు. చివరిగా ఒక ప్రశ్న అండి. మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన చెల్లెలు షర్మిల ఈరోజు మీరు గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చి మళ్ళీ మీ పార్టీ నుంచి చాలామంది నాయకులను అట్లు లాగే ప్రయత్నం చేస్తున్నారు. సొంత అన్న మీద, సొంత అన్న పరిపాలన మీద అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? సరే, ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఆమె కూడా మరి దగ్గుబాటి వెంకటేశ్వర గారు, పురంధేశ్వరి ఇద్దరు కూడా తెలుగుదేశం వ్యవస్థాపక నుంచి ఉన్నారు కదా. వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు లేరా? అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తుంది? అదేవిధంగా షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా బాధాకరం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నిట్టనలో చీల్చేసింది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఆమె చేరి ఏం సాధిస్తుంది? ఈరోజు దానివల్ల ఉపయోగం ఏంటి? ఇవన్నీ కూడా అంటే రాజకీయాల్లో కిరణంలో భాగాలు ఇవన్నీ కూడా. దాంట్లో షర్మిలమ్మ బలవుద్దని మాత్రం నేను అనుకుంటున్నాను. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్యాబినెట్లో మళ్ళీ వేలంపల్లి మంత్రిగా చూడగలమా? అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి, మీరు నన్ను కాదు. థ్యాంక్ యూ సార్. ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి నేనే ఎమ్మెల్యే కార్యక్రమం. మరో నియోజకవర్గం నుంచి మరొక ఎమ్మెల్యే అభ్యర్థితో మళ్ళీ మీ ముందుకి వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ దర్శన్.